तो नेटवर्क का प्रॉब्लम है। ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1:30 బయలుదేరింది. మధ్యాహ్నం 1:34 రన్వేపై స్లోగా కదిలింది. ఈ విమాన వేగం 10 knots. టేకాఫ్ అయిన కాసేపటికే కూలింది. ఏటీసీకి అత్యవసర మేడే కాల్ చేశారు పైలట్. సెకండ్లలోనే పైలట్తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం పేలి 242 మంది చనిపోయారు. విమాన ప్రమాదంపై ధనరాజ్ మరింత సమాచారం అందిస్తారు. ధనరాజ్, ఫ్లైట్ 1:39 టేకాఫ్ అయినట్లు తెలుస్తోంది. 1:43 ప్రమాదం జరిగిపోయింది. ఓవరాల్గా ఏంటి టైం లైన్ చెప్పండి. ఎస్ సౌజన్య, భారతదేశ చరిత్రలోనే అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాద ఘటన చాలా వరకు అతిపెద్దదని చెప్పొచ్చు. అయితే ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించి బోయింగ్ సంబంధించినటువంటి AI-171కి సంబంధించినటువంటి ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వ్యవహారం పైన కూడా మినిట్ సంబంధించి ఏం జరిగింది అనే విషయాలపైన మనం ఒకసారి చూద్దాం. అయితే రన్వే పైకి వచ్చినటువంటి 1:30కి రన్వే పైకి వచ్చినటువంటి ఎయిర్ ఇండియా విమానము మొత్తం మధ్యాహ్నం 1:34 రన్వే పైన కూడా చాలా వరకు స్లోగా కదిలింది. ఆ తర్వాత రన్వే పై నుంచి కదిలినటువంటి విమానము 10 knots సంబంధించినటువంటి స్పీడ్ తోటి వేగంతో కూడా ముందుకు కదిలి 1:38 విమానం టేకాఫ్ అయింది. ఆ తర్వాత చూసినట్టయితే 1:39 పైకి ఎగిరినటువంటి ఎయిర్ ఇండియా సంబంధించిన విమానము 174 knots వేగంతో కూడా 625 సంబంధించినటువంటి ఎత్తులో విమానం ఉంది. ఆ తర్వాత చూసినట్టయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తోటి కూడా మొత్తం విమానానికి ఉన్నటువంటి రాడార్కి సంబంధించిన సిగ్నలింగ్ అంతా కూడా కట్ అయిపోయింది. ఆ తర్వాత పైలట్లు చూసినట్టయితే ఇందులో 3 సార్లు కూడా మేడేకి సంబంధించినటువంటి కాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో మేడే కాల్ అనగానే మనకు 3 సార్లు మేడే అని ఇచ్చినటువంటి క్రమంలో అత్యవసరంగా అంటే ప్రమాదం పొంచి ఉంది, తమకు సహాయం చేయండి అని వాళ్ళు ఏటీసీకి వాళ్ళు కాల్ అప్లై చేస్తుంటారు. ఇలాంటి క్రమంలోనే సరిగ్గా మొత్తం సెకండ్లలోనే అంటే 1:39 సిగ్నలింగ్ వ్యవస్థతోటి కూడా పైలట్లకు మొత్తం ఈ సిగ్నల్ వ్యవస్థ రాడార్ వ్యవస్థ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం సిగ్నల్ వ్యవస్థ తెగిపోయింది. ఆ తర్వాత విమానం గాల్లో మాయమైపోయింది. ఆ తర్వాత పైలట్లు ఇందులో పైలట్ కో-పైలట్లు ఇద్దరు కూడా విమానాన్ని ల్యాండింగ్ చేసేటువంటి సిచ్యువేషన్లో చూసినట్టయితే అక్కడ కూడా చాలా వరకు చెట్ల పొదలు ఉన్నాయి. ఆ తర్వాత చూసినట్టయితే జన నివాసాలైనటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. కాబట్టి విమానాన్ని ల్యాండింగ్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పెద్ద భవనాన్ని అదేవిధంగా ఒక చెట్టును ఢీకొట్టడంతో మొత్తం ఈ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ ఒక్కసారిగా బాంబు బ్లాస్ట్ అలాగా వేగంతో కూడా పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరగడం, ఆ తర్వాత అందులో ఉన్నటువంటి 242 మందిలో చూసినట్టయితే కూడా ఇందులో 230 మంది ప్రయాణికులు ఉన్నారు. 10 మంది ఈ క్యాబిన్ సంబంధించినటువంటి వ్యక్తులు సిబ్బందితో పాటుగాను పైలట్ కో-పైలట్ ఇద్దరు కూడా మొత్తం కలిపి 242 మంది ఈ ప్రమాదంలో వాళ్ళు చనిపోయారు. అయితే ఈ మెగానియాకు సంబంధించినటువంటి ఒక మెడికో సంబంధించినటువంటి హాస్టల్ మీద కుప్పకూలడంతో కూడా అందులో ఉన్నటువంటి మెడికోలు కూడా 20 నుంచి 30 మంది కూడా ఈ ప్రమాదం బారిన పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే స్పాట్లో మెడికోలు చూసినట్టయితే 20 మంది చనిపోయారు. వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటిని కూడా పూర్తిగా ఇటు DNA సంబంధించినటువంటి బృందము కూడా వారి ఫోరెన్సిక్స్ బృందం కూడా, ఎందుకంటే ఈ మృతులకు సంబంధించినటువంటి వారి వివరాలను కూడా సేకరించడం చాలా కష్టతరమైనటువంటి పని చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం తెగిపడినటువంటి దేహాలు రక్తపు ముద్దలుగా మాంసం ముద్దలుగా మారి చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన సీన్ ఆఫ్ అఫెన్స్లో చూసినట్టయితే చాలా హృదయ విదారకరంగా ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినట్టయితే చాలా వరకు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుందని చెప్పచ్చు. అంతేకాకుండా మెడికోలు కూడా ఇందులో ఒక హాస్టల్లో లంచ్ చేస్తున్నటువంటి సరిగ్గా మధ్యాహ్నం సమయానికే వాళ్ళు లంచ్లో ఉన్నటువంటి సమయంలోనే ఈ విమానం ఒక్కసారిగా ఆ హాస్టల్ పైననే కుప్పకూలడంతో ఈ మెడికోలు కూడా అందులో చనిపోవడం చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన అని చెప్పొచ్చు. ఇక మెడికోకు సంబంధించిన వారి వివరాలు పూర్తిగా గుర్తించేందుకు ఇప్పటికే కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలానికి ఇప్పటికే ఆయన చేరుకొని పూర్తిగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా
కొంతమంది గాయపడ్డ వారిని స్థానికంగా ఉన్నటువంటి మెఘానియా సంబంధించినటువంటి సివిల్ హాస్పిటల్కు తరలించారు. ఇక ఫోరెన్సిక్ బృందంతో పాటుగాను డిఎన్ఏకి సంబంధించినటువంటి బృందం కూడా చాలా వరకు పరీక్షలు నిర్వహిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తెగిపడిన దేహాలు, మాంసం ముద్దలుగా మారినటువంటి శరీరాలు చాలా వరకు ఛిద్రంగా మారాయి. చాలా అంటే ఆ దృశ్యాలను చూడలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ హృదయ విదారక ఘటనలో ఎవరి బాడీ ఎక్కడ ఉన్నది, ఎవరికి సంబంధించినటువంటి కుటుంబీకులు ఎవరు అనే విషయం స్పాట్లో అప్పుడే చెప్పలేకపోయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్స్ డిఎన్ఏకి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత వారి డెడ్ బాడీలను మాత్రం వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నారు. అయితే దేశ చరిత్రలోనే ఇలాంటి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి దుర్ఘటన జరగడం అనేది అహ్మదాబాద్ ఘటన చాలా వరకు అందరినీ కలిచివేస్తుంది. యావత్ భారతదేశంతో పాటుగాను ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యావత్ సమాజం అంతా కూడా దీనిపైన చాలా వరకు దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ విమానం చూసినట్టయితే చాలా పలుసార్లు చాలా రకాలుగా అంటే సాంకేతిక సమస్యలు దీనిలో తలెత్తినటువంటి సిచ్యువేషన్ ఉందనేది ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానంలో గతంలో సాంకేతికంగా మంటలు రావడం, ఆ తర్వాత రన్వే మీదకి వచ్చినటువంటి క్రమంలో చాలా వరకు కొన్నిసార్లు రన్వే పైననే ఆగిపోవడము, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఈ విమానం సంబంధించినటువంటి కండిషన్ పైన పూర్తిగా ఎక్స్పర్ట్ అంటే ఏటీసీ సంబంధించి కావచ్చు, డీజీసీఏ సంబంధించినటువంటి బృందం ఎందుకు దృష్టి పెట్టలేరు అనే విషయం కూడా ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇలాంటి విమానానికి సంబంధించినటువంటి ప్రమాదం సంబంధించి ముందస్తుగా అంటే ఇటు ఏటీసీకి అంటే ఎయిర్ ట్రాఫిక్ సంబంధించినటువంటి కంట్రోల్ బృందం చాలా వరకు పైలట్లకు కో పైలట్లకు మధ్య దీని సమాచారాన్ని చేరవేస్తుంటారు. వీరు రాడార్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఎందుకు కట్ అయిపోయింది, అంతేకాకుండా పెద్ద ఎత్తున అంటే అహ్మదాబాద్ నుంచి లండన్కు ప్రయాణించాల్సినటువంటి ఈ ఎయిర్ ఇండియా విమానం ఏఐకి సంబంధించినటువంటి విమానము సుమారుగా 9 గంటలుగా ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఇందులో వైట్ పెట్రోలియం చాలా వరకు పెద్ద ఎత్తున ఫ్యూయల్ను ఇందులో స్టోరేజ్ చేసి ఉంటారు. కాబట్టి ఇక ఈ ప్రమాదం సంబంధించినటువంటి కారణం ఈ ఫ్యూయల్ అంటే 9 గంటల పాటు ప్రయాణించేటువంటి విమానంలో ఫ్యూయల్ పెద్ద ఎత్తున స్టోర్ చేసి ఉంటారు. కాబట్టి విమానం క్రాష్ అయినటువంటి సమయంలో పెద్ద ఎత్తున ఒక పేలుడు సంభవించింది, దట్టమైనటువంటి పొగలు వ్యాపించాయి. అందుకే మొత్తం స్పాట్లోనే 242 మంది పూర్తిగా చాలా వరకు ఈ ప్రమాద బారిన పడి వాళ్ళంతా మరణించినటువంటి దుర్ఘటన చెప్పొచ్చు. దాంతోపాటుగా విమానము ఎప్పుడైతే క్రాష్ అయినటువంటి ఘటనా స్థలంలో ఈ మెడికోలు ఉంటున్నటువంటి హాస్టల్ పైన పడ్డదో ఆ హాస్టల్లో ఉన్నటువంటి మెడికోలతో పాటుగాను అందులో ఉన్నటువంటి మరికొంతమంది సిబ్బంది కూడా చాలా వరకు తీవ్రమైనటువంటి గాయాల పాలయ్యారు. మెడికో సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరో 20 నుంచి 30 మంది కూడా మరణించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రైమరీగా మాత్రం స్పాట్లోనే మెడికోలు 10 నుంచి 12 మంది కూడా స్పాట్లోనే చనిపోయారు. అయితే విమానంకు సంబంధించినటువంటి కంట్రోలింగ్ వ్యవస్థ అంతా కూడా ఎయిర్ ట్రాఫిక్ సంబంధించినటువంటి కంట్రోల్ సిస్టమ్ అంతా కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తుంది. పైలట్లు చివరిగా ఈ క్రాష్ అయిన సమయంలో మరి వాళ్ళు మేడే సంబంధించినటువంటి 3 సార్లు అత్యవసర పరిస్థితి దాపురించినట్లయితే వాళ్ళు మరి మాట్లాడే అవకాశం ఉంటుంది. చివరిగా మేడే కాలంలో వాళ్ళు ఏటీసీకి ఎలాంటి సమాచారం ఇచ్చారు, అదేవిధంగా ఏటీసీ నుంచి అదేవిధంగా కో పైలట్లకు మరి ఈ రాడార్కు సంబంధించినటువంటి వ్యవస్థ ఎలా కట్ అయిపోయింది, అంతేకాకుండా ప్రమాదం పొంచి ఉన్న సమయంలో మరి ఇటు విమానాన్ని ల్యాండ్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. ఎందుకంటే అక్కడ జనావాసాలు ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున బిల్డింగ్లు ఉన్నాయి, ఓవైపున పెద్ద ఎత్తున చెట్లు ఉన్నాయి. కాబట్టి ల్యాండింగ్ చేసేటువంటి సమయం కూడా పైలట్కు లేకపోవడంతో మొత్తం పరిస్థితి చాలా వరకు చేయి దారిపోయిందని చెప్పొచ్చు. దాంతోపాటుగా ఈ విమానము స్పాట్లోనే అంటే ఏదైతే టేకాఫ్ అయినటువంటి 5 నిమిషాల వ్యవధిలోనే మొత్తం సీన్ అంతా కూడా పూర్తిగా చెల్లాచెదురైపోయి మొత్తం 242 మందితో పాటుగాను ప్రమాద ఘటన స్థలంలో మరో 20 మంది చనిపోవడం, మొత్తం మీద చూసినట్టయితే 260కి పైగా కూడా మృతుల సంఖ్య ఉంది. ఈ హృదయ విదారకమైనటువంటి ఘటన స్థలాన్ని మాత్రం కొద్దిసేపటి క్రితమే కన్సర్న్ సంబంధించినటువంటి మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి అదేవిధంగా హోమ్ మినిస్టర్ ఆదేశాల మేరకు మాత్రము ఇప్పటికే చాలా వరకు దీనిపైన పలు కోణాల్లో కూడా దర్యాప్తు బృందం డీజీసీఏకి సంబంధించినటువంటి బృందంతో పాటుగాను అదేవిధంగా
పోలీసు బృందాలన్నీ కూడా పలు కోణాలలో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈ CVR సంబంధించి అంటే కాక్పిట్ వాయిస్ సంబంధించిన రికార్డ్ ఏదైతే ఉంటుందో బ్లాక్ బాక్స్ దానికి సంబంధించి చివరిగా పైలట్ కో పైలట్లు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఎలాంటి సమాచారాన్ని ఇచ్చారో అందులో చాలా వరకు నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఈ కాక్పిట్ వాయిస్ రికార్డ్ సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్లో మొత్తం దాన్ని తెరిచి పూర్తిగా అనలైజ్ చేసినట్టయితే ఇక పైలట్లు చివరిగా సాంకేతిక సంబంధించినటువంటి సమాచారం ఇచ్చారా, లేకుంటే అందులో ఎలాంటి లోపం సంబంధించినట్టు వ్యవస్థ ఉంది, లేకుంటే దాన్ని అంటే ఫ్లై అయిన తర్వాత అంటే టేకప్ అయిన తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్లో ఆ వ్యవధిలో అంటే పూర్తిగా 1:38 నుంచి ఆ తర్వాత ఫ్లైట్ క్రాష్ అయిన 5 నిమిషాలకు సంబంధించిన వ్యవధిలో ఏమేం జరిగి ఉంటాయనేది చాలా వరకు సస్పెన్స్గా మారింది. కాబట్టి ఆ బ్లాక్ బాక్స్ని పూర్తిగా తెరిచి చాలా సైంటిఫికల్ ఎవిడెన్స్ తోటి కూడా దీనిపైన దర్యాప్తు జరుగుతుంటుంది. ఆ తర్వాత దర్యాప్తు సంబంధించినటువంటి వివరాలన్నింటిని కూడా పూర్తిగా DGCA బృందం అదేవిధంగా పోలీసు వ్యవస్థ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే భారతదేశ చరిత్రలోనే అహ్మదాబాద్ సంబంధించినటువంటి ఈ విమాన ప్రమాద ఘటన అనేది చాలా వరకు ఇదొక చరిత్రలో ఒక విషాద ఘటనగా మాత్రము అభివర్ణిస్తున్నారు. సౌజన్య. ధనరాజ్, థ్యాంక్ యూ.